నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి మీ వర్క్ స్పేస్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడినా సరే అది ఎవరి గురించి అయితే మాట్లాడారో విషయం వాళ్ళ వరకు వెళ్ళేసరికి అది నెగిటివ్గా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మేబీ మీరంటే నచ్చలేని వాళ్ళు, లేకపోతే మీరంటే పడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మంచి మాట్లాడినప్పటికీ కూడా మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు అలా మీ గురించి మాట్లాడాల్సిన నెసెసిటీ ఏంటి అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడారో అది సేమ్ కన్వర్ట్ చేయకుండా వేరేలాగా మిమ్మల్ని పోర్ట్రే చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మీ వర్క్ స్పేస్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు వాళ్ళని ఏదో అన్నారని, వాళ్ళు మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పేసి ఈ వీక్లో కొంచెం గందరగోళం నెలకొనే అవకాశం కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ముందు జాగ్రత్తతో ముందే విషయం తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదొక్కటి కేర్ తీసుకున్నట్లయితే కనుక ఈ వీక్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్కి సంబంధించి ఎవరికైతే గత కొద్ది రోజులుగా కూడా ప్రమోషన్ విషయంలో అదేంటి నాకన్నా వెనకొచ్చిన వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వచ్చాయి, నాకన్నా తక్కువగా పెర్ఫామ్ చేసే వాళ్ళకి కూడా వచ్చాయి ప్రమోషన్స్, లేకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్, నాకెందుకు రావట్లేదు అంటే వై డోంట్ మీ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ వీక్లో అలాంటి శుభవార్తలు మీరు వినే అవకాశం కనిపిస్తుంది. మీ లైఫ్కి సంబంధించి, మీ కెరియర్కి సంబంధించి ప్రమోషన్స్తో పాటుగా శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, మీ పొజిషన్ మారటం కానివ్వండి, మంచి పొజిషన్, ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా బెటర్ పొజిషన్ రావడం కానివ్వండి, సేమ్ కంపెనీలో ప్రమోషన్ అయినా రావచ్చు, లేదా మీకు ఏదైనా కొత్త వేరే కంపెనీలో వేరే ఆపర్చునిటీస్ అన్నా రావచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా వెళ్తాదా, నాకు ఆఫర్ వస్తుందా లేదా అనుకునే వాళ్ళకి ఈ వీక్లో దానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా అక్కడికి వెళ్ళి కొన్ని కోర్సెస్ చేయాలి, ఎడ్యుకేషన్ పరంగా వెళ్తూ ఉంటారు కదా, వీసాల విషయంలో చాలామందికి లేట్ అవుతూ ఉంటుంది. సో అలా లేట్ అవుతూ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో ఈ వీక్లో ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్లు వినే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, మంచి జాబ్ అవకాశాలు వస్తాయి. అలాగే సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ 1-2 సార్లు ఆలోచించండి. ఈ ప్రపోజల్ అనేది మీ లైఫ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఇది కరెక్టా కాదా, ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఎంతవరకు రైట్ అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. అలాగే గతంలో విడిపోయిన స్నేహితులతో కానివ్వండి, విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి, లేకపోతే లవర్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, గత కొద్ది రోజులుగా కూడా మీ మధ్యన ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చాలా సంవత్సరాల నుంచి లేదా నెలల నుంచి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా కొంతమంది గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసుకుంటారు. అంతేకాకుండా మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేకపోతే మీకు దూరంగా ఎక్కడో వేరే కంట్రీలో కానివ్వండి, వేరే స్టేట్లో కానివ్వండి ఉంటున్న బంధువుల్ని కలుసుకునే టైం అని చెప్పచ్చు. సొంతంగా వెహికల్ తీసుకోవాలి, చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతుంది ప్రాసెస్ అంతా అనుకునే వాళ్ళకి ఈ వీక్లో మీ వెహికల్కి సంబంధించిన శుభవార్త కూడా వినే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ధనలాభాలు చూస్తారు, సేల్స్ పెరుగుతాయి, మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, తెచ్చుకోగలుగుతారు. జనాకర్షణ, ధనాకర్షణ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బట్ ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకుని ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.